ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. దేవునికి మహిమ కలుగును గాకండి. దేవుడి యొక్క వాక్యం ద్వారా మరలా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నిద్దాము. అయితే ఆలోచిస్తే ఇక్కడ చూడండి, వయసు వరుస ఉంది ఆపోజిట్గా. ఎవరైతే ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారంట, ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని రక్షించుకుంటారంట. దేని నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే? క్రీస్తు నిమిత్తము, దేవుని యొక్క సువార్త నిమిత్తము ప్రాణం పోగొట్టుకునేవాడే దానిని రక్షించుకుంటున్నానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు నిజముగా మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? సరే, ఒకసారి ఆలోచిద్దాము. చనిపోయేంత వరకు కాదు కానీ, దేవుని కొరకు ప్రాణం పెట్టేంత కాదు కానీ, ఫస్ట్ మన బిహేవియరు దేవుని మహిమార్థమై ఉంటుందా? ఒకసారి ఆలోచించుకుందామండి. నిజముగా మన ముందు ఇప్పుడు దేవుని కోసం చనిపోవాలి అనేది ఉంటే మనము సిద్ధంగా ఉన్నామా? మన ప్రవర్తన అట్లా ఉంటుందా? దేవుని కోసము దేవుని మీద ఆధారపడి జీవించేవారిలాగా ఉంటున్నామా లేదా? ఒకసారి నిజంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ దేవుని కొరకు దేవుని మహిమార్థమై మనము జీవించే వారిలాగా ఉన్నాము. అప్పుడు మనం రక్షించబడగలమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమార్థమై జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.